అమ్మాయి రుక్మిణి, ముందు పేరగారికి ఇయ్యమ్మ ప్రసాదం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈవేళ ఆంధ్ర రాష్ట్రం పుట్టినరోజు పండగ బాగా చేయించావమ్మా. మన భీమసేనరావు గారి పద్ధతే అంతా ఏం జరిగినా కొత్తగాను క్లుప్తంగా అడల్మెంట్ చేస్తారు. అవునవును, చెప్పారు కదా టోయ్, నాకు ఈ మీటింగులు తీర్మానాలు నచ్చవు. భలే సెలవిచ్చారు, మాకు నచ్చవు. అవును, మనకు నచ్చవు. సరే, ఈ సువార్త పత్రికలకు పంపిస్తాం. ఆ. శ్రీ శ్రీ దివాన్ బహదూర్ భీమసేనరావు గారి ఇదిగో ఇంట్లో- పేరయ్య, ఈ ఆ బ్రిటిష్ వాళ్ళతో పాటే బిరుదులు కూడా పోయాయి కానీ ఇక వాడకండి. భలే సెలవిచ్చారు, ఇక వాడు. రెండాలి బాబాయ్, ఏమైందయ్యా? మీ వంటైన ఏలుగు పారిపోయటండి. మారిపోయాడు వీరికి పంద. వాడు మళ్ళీ వచ్చాడు, నేను పెట్టుకోను. మా వాడు ప్రతాప్ మిలిటరీ ఆఫీసర్, వాడు అసలే ఊరుకోడు. భలే సెలవిచ్చారు. అమ్మ రుక్మిణి, పట్నం నుంచి మంచి వంట మనిషిని అర్జెంట్ గా తీసుకురమ్మని మన సలహాలు నాకు టెలిగ్రామ్ ఇచ్చాను. ఎవరు? పట్నంలో సలహాల బాబాయ్ గారికి. ఇంకే రేపు ఈ పాటికి ఊడిపడ్డాడన్నమాట. రెక్కలు కట్టుకుని వాళ్ళటయ్యా. సరే సరే, రండి రండి. అందరికీ నా వందనములు, ఎందరో మహానుభావులు. రుతులే అను, చూసావా మన సలహా ప్రభావం? బోర్డు కట్టగానే బోణి అయింది. చూద్దాం చూద్దాం. నమస్తే సార్, నమస్తే. దయచేయండి దయచేయండి. ఈ ఇల్లు మాకు అర్జెంట్ గా కావాలి, ఇస్తారా సార్? దానికే ఈ పూట ఇచ్చేస్తాను. తమరెవరు? మేము సినిమా వారం సార్. మా జాబిల్లి ఫిలిమ్స్ పేరు వినే ఉండాలే. రెంట్ ఎంతైనా ఇస్తాం. 2000 అడ్వాన్స్ కూడా ఇస్తాం సార్. ఇద్దరు గాని మీరు ఇక్కడ కాపురం ఉంటారా అండి? కాపురం కాదు సార్, ఇక్కడ మా ఆఫీస్ పెడతాం. మా రిహార్సల్స్, మ్యూజిక్, డాన్సులు మీకు చాలా సందడిగా ఉంటుందిలేండి సార్. మీ సందడంతా పగలేనా లేకపోతే రాత్రులు కూడా ఉంటుందా? ఈ రోజుల్లో మా స్టార్లు పగలెక్కడ చిక్కుతారు సార్? రోజుకు 4 షూటింగ్లు అయితే మా వర్క్ అంతా రాత్రిలే సార్. ఓహో, అయితే ఈ ఇంట్లో దయ్యాలున్నాయి, వాటి వరకు కూడా రాత్రులేనే. అదేమిటి అలా అంటావ్? మన ఇంట్లో దయ్యాలు ఎక్కడే? నీ తెలియదు, ఊరుకో. ఇలాంటి పెద్ద మనుషులతో అబద్ధం చెప్పరాదు, ఊరుకో. ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయండి. ఉంటే ఏలేండి సార్. ఏమంటే కాదు, మా దయ్యాలు గుండెల మీద కూర్చొని పీకలు నొక్కుతాయి. అయినా మాకేం భయం లేదు సార్. ఇలా దయ్యాలకి భూతాలకు భయపడితే మేము సినిమాలు ఏం తీస్తాం సార్? అయితే మీరు దేవాంతకులు అన్నమాట. అవును సార్. అడ్వాన్స్ తీసుకోండి సార్. అక్కర్లేదు, వెళ్ళిరండి. ఏ ఇల్లు ఇవ్వరా సార్? అంతే సార్. రావేరా. బ్రదర్, ఇల్లు కాదురా, వాడి బుర్ర టూలెట్. థ్యాంక్స్. నీకేమైనా మర్చిపోయిందా ఏమిటి? వాళ్ళకి ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఆ ఇల్లు ఇస్తే మనం ఈ ఇల్లు ఖాళీ చేయాలి, తెలుసా? తెలుసు తెలుసు. ఇలా అయితే ఇల్లు ఎప్పుడు ఖాళీ. ఖాళీ అయితే మరీ మంచిది. మనకేం పిల్ల మేక, నువ్వు ఒక ఇంట్లో నేను ఒక ఇంట్లో హాయిగా ఉండొచ్చు, కీచులు ఆడుకోకుండా. పదవే. చాలండి సరసం, పదండి. మన గోలకేం గాని ఆ దివాన్ బహదూర్ భీమసేనరావు గారు టెలిగ్రామ్ ఇచ్చారు కదా, వంట మనిషిని కుదిర్చావా? నువ్వు చెప్పేదాకా కాసు కూర్చుంది అనుకున్నావేంటి? మన వంట మనిషి పిచ్చాయిని ఆఫీసు పిలిపించి మాట్లాడేశాను. ఇగో ఉత్తరం కూడా రాసి పెట్టానుగా, రాగానే పంపించేస్తాను. అయితే సరే. అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు, అందరికీ ఆ పాత కుర్చీ పారేయమంటే నా మాట విన్నావా? ఓష్ ఓష్, పాత కుర్చీని ఈసడిస్తావు? పాత కుర్చీ, పాత మంచం, పాత మొగుడు, పాత పళ్ళం అన్ని అచ్చొచ్చినవే. సరేలే, వెళ్ళి కానీ కాఫీ పట్టరా. బాబాయ్, ఏరో పిచ్చిగా రారా. ఏమేవ్, మన పిచ్చిగారికి కూడా కాస్త కాఫీ పట్టరా. సరే గాని కృష్ణారావుని ఎప్పుడు పిచ్చిగా పిచ్చిగా అంటావు ఎందుకు? అది నా అలవాటు. అలవాటు అయితే మార్చుకోవాలి. కృష్ణారావు ఇంకా చిన్నవాడు అనుకుంటున్నావా? నీకన్నా ఎక్కువే చదివాడు, ఎంఏ. కోప్పడికెత్తయ్యా, బాబాయ్ నన్ను ఎలా పిలిస్తే? చూడవే వీడు, మన ఇద్దరం చిలకవరింకల్లాగా కలిసి మెలిసి ఉండే భార్యాభర్తలం కదా. నిన్ను అత్తయ్యని నన్ను బాబాయ్ అని వేరు చేస్తున్నాడు వీడు. ఆ అబ్బాయి అలవాటు అది. నువ్వు అలాగే పిలువు నాయన. ఏం బిచ్చానా కట్టేశావు? ఊరిచ్చి పెట్టిపోతున్నావా ఏమిటి? ఏం చేసేది అత్తయ్య, చదువుకుంటున్నంత కాలం నిశ్చింతగానే గడిచింది. తీరా చదువు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. నీకు దోచకపోతే నా సలహా విను. ముందు పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఇల్లు చూసుకోవాలి, తర్వాత పిల్లల్ని కనాలి, తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, తర్వాత బాబాయ్ ఆగు, బాబాయ్ ఆగు. వీటన్నిటికీ ప్రారంభోత్సవం చేయాలంటే
మన దగ్గర ఉన్న మూలధనం ఈ హోల్డాలేగా. అది కూడా నేను ఇచ్చిందే కదట్రా. అదే బాబాయ్, మరి నాకు పిల్లని ఎవరిస్తారు చెప్పు. ఎవరిస్తారంటావు? ఏమే మన భీమసేనరావు గారి కూతురు రుక్మిణమ్మకి ఏదో సంబంధం చూస్తున్నారా? అవును. ఈ సమయంలో కృష్ణారావును మన పని మీద అక్కడ పంపించామనుకో, మనవాడి విద్యా విశేషాలు చూసి భీమసేనరావు మెచ్చుకున్నాడే అనుకో, రుక్మిణి కూడా వీడిని చూసి వరిస్తుంది అనుకో. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే కృష్ణారావుకి ఇంటి అడుగుతాడు, సలహాలు రావని నీ పేరు సార్థకం అవుతుంది. ఏమంటారు? అత్తయ్య, బాబాయ్, నిజంగా మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులు లాంటి వారు. మీ ఆశీర్వాదమే నా అదృష్టం. అత్తయ్య, కుడికన్నా అదురుతోంది. ఇంకే కుడికన్నా అదిరితే కూడొచ్చిందన్నమాట. ఇంకా ఆలోచిస్తావే? పంపు. ఇగో వెంటనే ఉత్తరం రాసేస్తాను. ఈలోగా వాడికి కొంచెం ఉప్పు పిండి పెట్టు. అలానే రా నాయనా రా. అబ్బా రాగవే కన్నా. ఇదిగో ఉత్తరం. దారి ఖర్చులకి వాటికి ఈ పైకి నీ దగ్గర ఉంచుకో. మరి వెళ్ళు, రైలు టైం అయిపోయింది. వెళ్ళేస్తానత్తయ్య. వెళ్ళా నాయన. శుభమస్తు, కళ్యాణమస్తు. అదిగో గంట కూడా కొట్టింది. అవును బాబాయ్, కొట్టింది. శుభం పలికిందన్నమాట. అబ్బాయి ఒక క్షణం అటు వెళ్ళవే, ఎదురుగారా. ఇదిగో సలహాలు బాబు గారు, ఇదేవిడి పిచ్చాయా? ఇంత ఆలస్యంగా వచ్చావు? ఆ రైలు వెళ్ళిపోయి ఉంటుంది. బా. రైలు పోతే ఏమండి, నేను లారీలో వెళ్తున్నాను. రైలు కంటే 1 గంట ఆలస్యంగా పోతాను అంతే. ఉత్తరం పైకి ఇప్పిస్తే ఇదిగో నీ కోసం రెడీగా పట్టు కూర్చున్నాను. ఏది నువ్వు వస్తేనా? ఉత్తరంలో నేను వ్రాయమన్న వివరాలన్నీ రాశారండి. చదివి వినిపించుకున్నావా? చిత్తం. విను. ఈ ఉత్తరం తెచ్చిన చిరంజీవి కృష్ణారావు. అదేమిటి? ఏమిటేమిటి? కొంప మునిగిపోయింది. ఇతనికి ఇవ్వవలసిన ఉత్తరం కృష్ణారావుకి ఇచ్చి పంపించాను. పెద్ద చిక్కే వచ్చిందే. చిక్కు మంచిగా వచ్చిందిరే. ఇంకేం ఆలోచించకుండా నువ్వు కూడా ఈయనబట్టే వెళ్ళు లారీలో. ఓష్ ఓష్, నీకెంత తెలివి వచ్చింది? సలహాలు రావుకే సలహాలు ఇస్తున్నావు. వెళ్ళి నా విచారణ కూడా కట్టు. అలానే. ఇదంతా నీ మూలాలు వచ్చింది, లేటుగా రాబట్టి. మీ టీవీకి తులతూగేది ఆరట్ల వారి సంబంధమేనండి. ఆ ఇంట్లో అర్ధరాత్రి 5 లక్షలు కావాలన్నా దొరుకుతుంది. పెళ్లి కుమారునికి 3 చెల్లెళ్ళు, 4 అప్పలు, 5 అన్నలు. పేరయ్య, అంత జనాభా ఉన్న ఇంట్లోకి పిల్లని అసలు ఇవ్వరాదు. ఏమంటావు కామరాజు? అంతేనండి, అమ్మాయికి చాకరీ తప్ప సుఖం ఉండదు. అయితే ఇంకో సంబంధం ఉందండి. చిన్న కుటుంబమే. పెళ్లి కొడుక్కి చదువు ఆట్టే లేకపోయినా. చదువు లేకపోతే ఎలాగయ్యా? కనీసం ఎంఏ అయినా పాస్ అయి ఉండాలి. మావాడు ప్రతాప్ ఎంఏ ఎల్బీ పాస్ అయి మిలిటరీలోకి వెళ్ళాడు. వాడి బావమర్దిని చెప్పుకోవాలంటే పెళ్లి కొడుకు కలకటేరైనా పాస్ అవ్వాలండి. అలా అయితే WMA పాస్ అయిన సంబంధం ఇంకోటి ఉందండి. ఇదిగో పేరయ్య, నేను ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను విను. ఏ సంబంధమైనా గానీ ముందు అమ్మాయి ఒప్పుకోవాలి. భలే సెలవు ఇచ్చారు. ఎరుక చెబుతానమ్మ, ఎరుక చెబుతాను, కోరికలు తీరేటి గురుతు చెబుతాను, కోరికలు తీరేటి గురుతు చెబుతాను. ఈ ఇంటి యజమాని దశరథ మహారాజు, ఈ ఇంటి యజమాని జనక మహారాజు. 2 అయినేనా? అఘోరించినట్టే ఉంది నీ సోది. ఇటువంటి గొప్పవాళ్ళిళ్లలో జోస్యం చెప్పడానికి చెప్పన్న శాస్త్రాలు తెలిసిన శాస్త్రులు మేము ఉన్నాం. ఇక్కడ నీ సోది ఏమిటే? వెళ్ళు వెళ్ళు. రా అంటే వచ్చినాన, పో అంటే పోతాన, అంబహాన జగదంబహాన ఎరుక చెప్పమంటోంది, నా నోట పలుకుతోంది. ఇదిదిగో ఈ తల్లి సిరులు గల తల్లి, కొల్లాపురి దేవి కరుణ చూసింది, నీ గురుతు నీకిప్పుడే చెప్పమంటోంది. అవునండి బాబు గారు, ఈ సుబ్బి సోది ఎక్కడ చెప్పినా అక్షరాలు నిజం అవుతుంది. అమ్మాయి గారు కూడా చెప్పిస్తాను. సరే కానీ రుక్మిణి, చెప్పించుకోమ్మా. ఇవాళ దాని పంట పండింది. చాట్లో మానిడి బియ్యం పోయించి పట్టెడు ఆకులు, గుప్పెడు ఒక్కలు, తాంబూలంలో 2 రూపాయలు. ఉండవయ్యా, మధ్య నీ సోదేమిటి? కాని కాని ఉన్నదున్నట్టు చెప్పుతుండ, వినుకోవే బుల్లెమ్మ వినుకోవే. నీ తల్లి నిన్నిడిసి వెళ్ళిపోయింది, నీ పెళ్లి ఎప్పుడని దిగులు పడుతోంది. అవును, పెద్దమ్మగారు ఈ దిగులతోటే పోయారు. వారే బతుకుంటే అమ్మాయి గారికి పెళ్లి ఎప్పుడో అయ్యేది. అది ఎట్టా కళ్యాణం గడియలు ఇప్పుడొచ్చాయి. అలాగా? అయితే పెళ్లి ఎన్నాళ్ళు అవుతుందంటావు? 1, 2, 3 అవి రోజుల, వారాల, నెలల అంటడుగుతావు. వినుకోవే బుల్లెమ్మ వినుకోవే, 2 వారాల్లోనే నీవు పెళ్లి కూతురవుతావు. బాగుంది సోది. భీమసేనరావు గారి కుమార్తె పెళ్ళంటే ఎంత ఆర్భాటంగా జరగాలి, ఏం కదా?
ఏర్పాట్లకే 3 మాసాలు చాలవే, 2 వారాల్లో పెళ్లి ఎలా అవుతుంది? కాదనకు కాదనకు వాదనకు దిగకు, ఇది అంబ పలుకు జగదంబ పలుకు. పచ్చని తిరగగానే ఈ ఇంటికి పచ్చ తోరణం కడతారు, నీ చేతికి పెళ్లి తోరణం కడతారు. ఇదిగో అమ్మి, ఏం వినొచ్చావో ఏమిటో, కళ్ళు మూసుకుని ఏకరువు పెడుతున్నావు. ఇంకా సంబంధమే కుదరలేదు, వరుణ్ణి విచారిస్తున్నాం. ఆ విచారం నీకెందుకు రబుడత? వినుకోవే బుల్లమ్మ వినుకోవే, ఈ దిక్కు నుండి వస్తుండాడెవరుడు, ఉరికి వస్తుండాడెవరుడు. నిన్ను వలచేవాడు నీవు వలచేవాడు, నీవు వలచేవాడు నిన్ను వలచేవాడు. అయితే పెళ్లి కొడుకు ఎత్తుకుంటూ వస్తాడంటావు? వస్తాడు వస్తాడు, వచ్చి వాకిట నిలుస్తాడు, నిన్ను చేపడతాడు. నా మాట నమ్ముకో చిట్టి తల్లి, 15వ నాటికి నీకు పెళ్లి. ఆ నాటికి మళ్ళీ వస్తాను, నాకు బనారస్ చీర కట్టపెట్టాలి. అలాగేలే, 15వ నాటికి పెళ్లి జరిగితేగా చూద్దాం. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏందయ్యా నీ అడ్రస్ వాళ్ళు? 7 మనువులు మానిన ఎరుకసాన్ని నా నోట పలికేది అంబ జగదంబ. 15వ నాటికి పెళ్లి జరిగితే ఓ శాస్త్రుళ్ళు నీ చాలు ఓడిపోతా. పందెం కూడానా? మరి నువ్వేం వాడతావో చెప్పు. ఇదిగో నా బుట్టా బెత్తం నీకు ఇచ్చేసి నా సోది మానేస్తాను. నన్ను సోది చెప్పమన్నావుటే. దండాలు బాబు గారు, తహసీల్దార్ గారు తమరు వస్తున్నారేమో చూసి రమ్మన్నారండి. ఇదిగో వస్తున్నా. కావరాజు బయలుదేరు. అమ్మా చూడు, వంటవాడు ఈ పూటే రావాలి, రాగానే వంటలో ప్రవేశపెట్టు. అలాగేనండి. రారా. బాబు మాది బండి ఎక్కండి బాబు, మెయిల్ మెయిల్ లాగా పోతుంది. అరే టైరో టైరో, దివాన్ బహదూర్ భీమసేన్ రావు గారి ఇల్లు తెలుసా నీకు? భలే అన్నారే, ఆరు ఇల్లు తెలియకపోవడం ఏంటి? మాది గుర్రానికి తెలిసే కళ్ళు మూసు తీసుకుపోద్ది. ఎక్కు బాబు ఎక్కు. సరే సరే, గుర్రాన్ని కళ్ళు తెరుచుకుని వెళ్ళమను. ఏమండో అమ్మాయి గారు, మన పేర పోయింది. పోయినట్టేలేండి. పోతే వేరే కొనిద్దాం గాని నువ్వు ఊరుకో. ఆరి మాట నాకెందుకు, ఇప్పుడే చెప్తున్నాను అమ్మాయి గారు, మీ పెళ్లికి నాకే బనారస్ చీరకొని పెట్టాలి. అలాగేలే, అయినప్పటి మాట కదా. ఏమండా అమ్మాయి గారు, మన ఎరుకలు సుబ్బి సోదంటే ఏమనుకున్నారు? రేపు అవుతుందని చెప్తే ఈవేళ అవుతుంది. దాని మాట దాఖలా చూసుకోండి, పెళ్లి కొడుకు ఎత్తుకుంటూ రావాలి. అబ్బా, నువ్వు ఊరుకుంటావా లేదా సీత? భీమసేన్ రావు గారు ఉన్నారా అండి? అదిగో మాటల్లోనే వచ్చాడు, ఎవరో చూసుకోండి. ఎవరండి? మద్రాసు నుంచి సలహాలరావు గారు పంపించారు. ఈ ఉత్తరం కూడా మీకు పిచ్చయ్య గారా అండి? కానీ ఈయన చూస్తే అలా లేరు. అదిగో చూడు, పేపర్ చదువుతూ ఎంత దర్జాగా కూర్చున్నాడు. అయ్యో రామా, పట్టణంలో వంటోళ్ళు ఇలాగే ఉంటారు, అంతా చదువుకున్నాళ్లే. ఆ టెబుల్ నాకు తెలుసుగా, నేను చెబుతాను ఉండండి. అయ్యో నువ్వు మరి మోటుగా మాట్లాడతావు. పేపర్ చదువుకుంటున్నారా పిచ్చయ్య గారు? అవునండి. మా ఇంట్లో రోజు 11 గంటలకంతా భోజనాలు అయిపోవాలి. నాన్నగారు వచ్చేలోగా. భోజనండి, నాన్నగారు వచ్చిన తర్వాతే చూసుకున్నాం. ఈలోగా కాస్త మంచి కాఫీ పంపించండి. ఇంకా ఎలాగే చెప్పడం, వంట మనిషి లక్షణం ఏ కోశానా లేదు. ఇందులో ఏదో మోసం ఉంది. అయ్యో రామా, మోసం ఏంటమ్మా? పట్నం వంటోళ్ళ తెగులు ఎంత? మీ మెతకతనం కనిపెట్టి బొట్లే రుద్దజ్జా ఎలక పెడుతున్నాడు. నేను చెబుతాను ఉండండి. ఏమయ్యో పిచ్చయ్య, మా అలా చట్టికావు కానీ చాలే, వంటోళ్ళగా ఉండాలి. ముందు కుర్చీలించలే లేవా? మా అయ్యగారు చూస్తే జుట్టు కొడతాడు. నమ్మకం ఉండాలి ఇక్కడ. ఏమిటా చూపు? చప్పని కొట్టుగా మార్చుకుని రా, వంట మొదలు పెట్టు గాని. పిచ్చి ఏమిటి, వంట ఏమిటి, పట్టిందా ఏమిటి?
ఈ ఉత్తరం తెచ్చిన పిచ్చయ్య చాలా పేరుగాంచిన వంట అవార్డు. హతోస్మి. చివరకు మంచి ఉద్యోగానికే పంపించాడే బాబాయ్. హలో ప్రతాప్, జై హింద్. ఏమిటి ఇది నీళ్ళ? నేను ఇక్కడ వంట చెయ్యాలి. ఓకే ఓకే. అమ్మగారు వస్తున్నా. అయ్యా పిచ్చయ్య గారు, తమకు వంట చేతగాది ఎట్లా చేస్తారు? అదే వంట చేయకుండా ఇక్కడ నిల్చున్నావే? ఇదిగో చేస్తున్నా. ఏమండి, ఏ రకం వంట చేయమన్నారు? ఆంధ్ర వంట, అరవ వంట, మలయాళం వంట, బెంగాలీ వంట, గుజరాతీ వంట? అబ్బో, ఇన్ని వంటలు తెలుసుగా నీకు? ఓ తెలియకే. అయితే పిచ్చయ్య గారు, ఆ వంటల్లో ఉండే ప్రత్యేకత ఏమిటండి? అదేనండి, మలయాళం టెంకాయ నూనె, అరవం మంచి నూనె, బెంగాలీ ఆవ నూనె, ఆంధ్రం అసలు నెయ్యి, గుజరాతీ గుజరాతీ ఆమదం. ఆమదం ఆవును అంటే ఏమిటయ్యా పిచ్చయ్య? కంగారు పడకండి, ఆరోగ్యానికి మంచిదని వాడతారు. వంట అవదో అని మీరు వెళ్ళలేదు? అవన్నీ మనకొద్దు గాని మన ఆంధ్ర వంట చేయండి చాలు. అట్లాగే. భలే మంచి వంట అయినా దొరికాడు మనకి. ఏమండి, ఆంధ్ర వంట సరే చేస్తాను, కానీ కోనసీమ పాకమా, రాయలసీమ పాకమా, తెలంగాణ పాకమా, ఏ పాకం దించమన్నారు? అమ్మాయి గారు, ఈ ఆయన గారు మాటలు చూస్తే అచ్చం నలభీమ పాకం దించేట్టుంటాడు. పిచ్చయ్య గారు, ఇప్పటికి మీకు వచ్చిన వంట చేయండి చాలు. అలాగే. బాబాయ్ మంచి వంట మనిషిని పంపించాడు. ఏమిటిది? ఇదిగో తరుగుతున్నా. అమ్మాయి రుక్మిణి, అనుకున్నంత పని చేశావు, వాడికి వంట తగిలించేశావు. ఏమిటి బాబాయ్? ఒరే కృష్ణారావు, ఒకవేళ నేను తప్పు చేస్తే నువ్వు తిట్టుకోకూడదట్రా. అమ్మాయి, నువ్వేదో తెలివిగల దానివి కదా, వాడు వంట వాడని ఎలా అనుకుంటావు చెప్పు? ఎంఏ పాస్ అయ్యాడు, పైగా మన బంధువు. నాకెలా తెలుస్తుంది బాబాయ్? నీ ఉత్తరం ఏమో అలా ఉంది, ఈయనేమో ఏమి చెప్పకపోయి. అయింది, కోపం వచ్చింది. ఒరే కృష్ణారావు, ఈ తప్పంతా నీది, వెళ్ళి అమ్మాయి క్షమాపణ కోరుకో. నన్ను క్షమించాలి. మీ మాటకు ఎదురు చెప్పడానికి నాకు నోరు రాలేదు, సాహసం లేకపోయింది. ఏం చేయాలో నాకు తోచలేదు. నేను అనుమానిస్తూనే ఉన్నాను బాబాయ్. ఈ సీతే పట్నం వంట వాళ్ళంతా ఇలాగే ఉంటారని నన్ను గోల్ చేసింది. క్షమించండి. సలహాలు వచ్చేసావు.
రాను రాసినందుకు ఒకటి, మళ్ళీ వచ్చి ఒకటి. ఒరేయ్, ఒక వంట మనిషిని తీసుకురాలంటే ఇద్దరు తీసుకొచ్చావేంట్రా? వాడు చాలు, వీడేం వండుతాడ్రా? అక్కర్లేదు. నాన్న పొరపాటు, ఆయన వంట మనిషి కాదు. మరెవరు? కృష్ణారావు అని మన బంధువేలే, ఎంఏ పాస్ అయ్యాడు. అలాగా? ఇదిగో అబ్బాయి. నమస్తే. నమస్తే. సరే గాని నువ్వు మా వారం రోజులు 2 పూట్ల విందు భోజనం భోజేసి వెళ్ళాలి. అలాగేనండి. అది సరేలే, వచ్చింది కూడా అందుకేగా. ఏమిటి వేషం? దిష్టి అవుతుంది. పద పద. చాలించు నీ సోది. అయ్యో రామా, అట్టంటావేంటి చిట్టు తల్లి? సంగతి తెలిసిన తర్వాత పార చూశాగా, పేరు చూడు ఎట్లా అతికిందో, రుక్మణి కృష్ణారావు. సరేలేపో. రామ్మా రుక్మిణి, నీకు చక్కటి మాట చెప్తా గాని కూర్చో. చెప్పు బాబాయ్ చెప్పు. నాతో నీకెప్పుడు ఆటే. ముందు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. కృష్ణారావు ఎవరు? మన కృష్ణారావు చాలా తెలివిగలవాడు, బుద్ధిమంతుడు. చిన్నప్పటి నుంచి నేను బాగా ఎరుగుదును. నేను కాదన్నానా బాబాయ్? నాకు తెలుసుగా, నా మాట నువ్వు ఎప్పుడు కాదనవు. ఇంకో విషయం, మీ నాన్న నమ్ముకున్నావో నీ పెళ్లి ఈ యుగంలో కాదు. మీ నాన్నకు కావాల్సిన వరుడు ఈ లోకంలో దొరకడు. అంచేతే నీకు సంబంధం నేను చూస్తున్నాను. నేను వద్దన్నానా బాబాయ్? నాన్న నువ్వు ఒకటేగా. నాకు తెలుసు, నువ్వింత బుద్ధిమంతురాలవనే నేను నీకు సలహా చెప్తున్నాను. ముందు మా కృష్ణారావు నీకు నచ్చితే తర్వాత మీ నాన్నకు నేను చెప్తాను. పో బాబాయ్. ఓ శారదా, ఓ శారదా, ఓ శారదా, ఓ శారదా, నీ కరుణ నా పైన రాదా శారదా, ఓ శారదా, ఓ శారదా.